హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా హస్బెండ్ ఇండియా వెళ్ళారు కదా, రిటర్న్ వచ్చారు. సో ఏమేమి తీసుకొచ్చారు ఏదని చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. మీరు ఎక్సైటింగ్ ఉన్నారా? నేనైతే సూపర్ ఎక్సైటింగ్గా ఉన్నాను. అంటే నేను ఇచ్చిన లిస్టే, కానీ చూడండి బ్యాక్ వచ్చేటప్పుడు ఏంటి ఏంటి ఏంటని ఆ ఎక్సైటింగ్నెస్ ఉంటుంది కదా. 2-3 డేస్ అయిందనమాట వచ్చి. సో అన్నీ డైనింగ్ టేబుల్ పెట్టాము. సో చేద్దాం అనుకుంటాను, అట్లాగే అయిపోతుంది. ఫైనల్గా ఈరోజు కుదిరింది అనమాట. సో మీరు ఒక లుక్ వేయండి, ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ అన్ని డైనింగ్ టేబుల్ పెట్టేశాము, తెచ్చిన ఐటమ్స్ అన్నీ. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, ఫిల్టర్ నుంచి. సో ఇది ఫిల్టర్ అండి. ఈసారి నేను ఫిల్టర్ తెప్పించుకున్నాను, మన హోటల్లో ఉండే ఫిల్టర్ కాఫీ టేస్ట్ చూడాలని. సో ఇది అమెజాన్లో ఆర్డర్ చేశారు. దానికి ఫిల్టర్ కాఫీ పౌడరు, సో ఇది ఆర్డర్ చేశాను. ఇదేమో కర్రీ పౌడర్ అండి. ఇటు ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి పేరు, మద్రాస్ కర్రీ పౌడరు. రివ్యూస్ బాగానే ఉన్నాయి. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసినాయే. సరే ట్రై చేద్దామని ఈ మధ్య ట్రై చేస్తున్నా. లాస్ట్ టైం ఒక కర్రీ పౌడర్ ప్యాకెట్ తెచ్చాము, నేను వాడాను అనమాట. కర్రీలోకి బాగానే ఉందనిపించింది. సో అందుకని ఇంకోటి తెప్పించుకున్నాను. బట్ లాస్ట్ టైం తెచ్చింది ఇది బ్రాండ్ కాదు, వేరే బ్రాండ్. ఇది ఏమన్నా దేవుడి దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ కానీ ఏమన్నా పూలు కానీ పెట్టుకోవడానికి. ఇది ఇంట్లో ఉన్నట్టుంది, మా అత్తయ్య పంపించారు. ఇది కూడా ఇంట్లో ఉండే బాక్స్ లాగా ఉంది, నాకు తెలిసి కొనుండరు. ఇది తిరగమాత వేసుకునేదండి. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసాము. ఇప్పుడు బర్గ్నర్ రివ్యూస్ బాగానే ఉన్నాయి, కాస్ట్ కూడా బాగానే ఉంది, ఎక్కువే ఉంది, 600 ఎంతో పడింది. కానీ తీరా వచ్చాక చూస్తే ఈ చెప్ప కన్నా ఈ హ్యాండిల్కి ఎక్కువ పడ్డట్టుంది స్టీలు. సో కాస్ట్ ఎందుకే ఎక్కువ అయినట్టుంది. ఇది స్టీల్ కడాయి. ఇది లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ ఇండియా వెళ్ళారు, అప్పుడు కూడా కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారనమాట అమెజాన్లో. నేను అప్పుడు కడాయి కావాలంటే ఇది ఒకటి ఆర్డర్ చేశారు, స్టీల్ కడాయి. ఇది కాకపోతే అప్పుడు తేలేదు, లగేజ్ ఎక్కువైపోయిందని ఇండియాలో వదిలేశారు. ఇప్పుడు తీసుకొచ్చారు. బ్రాండ్ ఏదో ఉండాలి, ఎక్స్ప్లిసిట్గా కావాలంటే చెప్పండి, నేను చూసి చెప్తాను. అడుగున ఎక్కడో ఉంది, ఒక చేత్తో లెగవట్లేదు, కొంచెం హెవీగా ఉంది. సో ఇదన్నమాట. యాక్చువల్ లాస్ట్ టైంగా సైజుల వారీగా ఆర్డర్ చేశారు, ఇంకా 2 చిన్న చిన్నవి కూడా ఆర్డర్ చేశారు. సో అవి తెచ్చారు. ఇది హెవీగా ఉంది, పెద్దగా ఉందని ఇది వదిలేశారు. సో ఇప్పుడు తెచ్చారనమాట. ఇది ఈ గరిటెలు అవి నాకు తెలీదు, మరి మా హస్బెండ్ ఆర్డర్ చేశారో అమెజాన్ నుంచి, లేకపోతే మా అత్తయ్య ఇంట్లో ఉన్నాయని ఇచ్చారో తెలీదు. ఇది మా హస్బెండ్ ఇండియా వెళ్ళారు కదండి, వాళ్ళ పెదనాన్నకి బాగాలేదని వెళ్ళారు, ఆయన చనిపోయారనమాట. సో మా వైపు ఏంటంటే పెద్ద కర్మ రోజు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. సో ఇది ఇచ్చారనమాట వాళ్ళు, పెద్ద అత్తయ్య వాళ్ళు. రెగ్యులర్ నాన్ స్టిక్ కాదు, ఏదో ప్లాటినమో నానో కోటింగో ఏదో సంథింగ్ అంటారు. సో ఇది చానాళ్ళు ఉంటుంది అనమాట. ఈ కడాయి వాళ్ళు ఇచ్చారు, అత్తయ్య వాళ్ళు. చాలా హెవీగా ఉందండి, చూడండి నా చెయ్యి ఎట్లా. సో ఒకటి మా హస్బెండ్కి, ఒకటి అత్తయ్యకి ఇచ్చారు. ఇంకా ఐటమ్స్కి వస్తే ఇది కుక్కరు. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరు. మాకు ఇక్కడ ఇన్స్టెంట్ పాట్స్ ఉన్నాయి అన్నమాట 2. ఏమో ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ అంటున్నారు కదా అని ఒకటి తెప్పించుకున్నాను, ఉంటుందిలే అన్నట్టుగా. అది విజిలను, ఇది మూత. ఇది కూడా ఇది షాప్కి వెళ్ళి కొన్నట్టున్నారండి, ఇది అమెజాన్లో కాదు. ఇది ఎక్స్ట్రా గ్యాస్ కట్. ఇవి ప్లేట్స్ కూడా తెచ్చారు. ఇవి లాస్ట్ టైం అమెజాన్లో ఆర్డర్ చేశారు, వెయిట్ ఎక్కువైపోయిందని అక్కడ వదిలేశారు, ఈసారి తెచ్చారు. నేను యాక్చువల్ 4 చెప్పాను, 6 ఆర్డర్ చేశారు. ఇవి చిన్న సైజు 3 ఉన్నాయి, దీనికి పెద్దదానికి 4 ఉన్నాయి. ఇవి 3. ఇవి యాక్చువల్ 3 లాస్ట్ టైం తెచ్చారు, మిగిలిన 3 ఇప్పుడు తీసుకొచ్చారు. చాలా హెవీగా ఉన్నాయి. ఈ మిగిలినవన్నీ చక్రాలండి. యాక్చువల్గా మాకు మొన్న సంక్రాంతికి ప్యాకేజ్ వచ్చింది, సో అవే ఉన్నాయి అన్నమాట. మన సంక్రాంతికి అమ్మ వాళ్ళు పంపించారు, అత్తయ్య పంపించారు. ఇప్పుడు ఇంకా అత్తయ్య పంపించినవే తింటా ఉన్నాము, అమ్మ వాళ్ళు పంపించిన ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
సో మళ్ళీ అత్తయ్య పంపించారు చూడండి. మళ్ళీ చక్రాలు చేశారు. చక్రాలు, ఇది కూడా చక్రాలే. ఇది చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, అవన్నమాట. లాస్ట్లో లగేజ్ తగ్గింది ఒక 3-4 కేజెస్, అందుకని చెప్పి ఇంట్లో ఉన్నాయి పెట్టేశారు. ఇది చట్నీ పప్పు. ఇవి కూడా చక్రాల్లాగే ఉన్నాయి. ఇది కారము, మనం సంబార్ కారము కూరల్లో వేసుకుంటాం కదా, ఆ కారం అన్నమాట. అమ్మ వాళ్ళు పంపించారు. ఇవి కూడా చక్రాలే. ఇవి కూడా చక్రాలే, అంటే చిన్న చక్రాలు, పెద్ద చక్రాలు అట్లా వెరైటీగా ఉన్నట్టున్నాయి. ఇది లగేజ్ ఖాళీ ఉందని మినపప్పు ఏదో వేసినట్టున్నారు. ఇవి చక్రాలే. ఇది కారము, భలే మంచి వాసన వస్తుందండి కారము. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఏంటో మరి ఉంటా. అత్తయ్య కరివేపాకు ఎండబెట్టి పంపిస్తారు, అది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వెయిట్ లేదు. ఇవి కూడా చక్రాలే, డీమార్ట్ కవర్లు గుర్తుపట్టే ఉంటారు ట్రాన్స్పరెంట్గా. ఇవి ఏడ్చిన గుళ్ళు, లగేజ్ సరిపోలేదని ఒక ఏడ్చిన గుళ్ళు ప్యాకెట్ వేసారు. పీనట్స్. అవి కాకుండా ఈ 3 ఐటమ్స్ వచ్చినాయండి. ఇది ఎర్రమిరగాయల పచ్చడి మా అమ్మాళ్ళు పంపించారు, మా పిన్ని చేస్తే. సో భలే ఉందండి టేస్ట్. తిరగమాత వేసాను, బాగుంది. ఈ కప్పు వాడట్లేదు కదా అని కప్పులో పెట్టేశాను. ఇదేమో అత్తయ్య ఉసిరికాయ పంపించారు, అది. ఇదేమో తిరుపతి లడ్డూస్ అండి. మా బాబాయి తిరుపతి వెళ్ళారనమాట, సో వాళ్ళు పంపించారు. మా పిన్ని అడిగింది లడ్డు పంపిస్తానని, ఇంకా ప్రసాదం కదా అని నేను ఒక్కటి పంపించమని చెప్పానండి. సో 3 పంపించారు. యాక్చువల్లీ ఎందుకంటే మాకు ఇక్కడ ఇండియన్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. ఎవరన్నా ఉంటే తలా ఒకటి ఇచ్చేస్తే అయిపోతాయి, ఎక్కువ తెప్పించుకున్నా. ఇంకా ఎక్కువ తెప్పించుకున్నాం అనుకోండి, ఇంకెవ్వరు లేరు కాబట్టి మనమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి. ఎందుకు నేను అసలు ఎక్కువ స్వీట్స్ అవన్నీ అవాయిడ్ చేద్దామని అని చెప్పి ఒకటి చెప్పాను. ఒకటి చెప్తే 3 పంపించారు. నేనైతే ఎక్సైటింగ్ ఉన్నాను అనమాట, ఫిల్టర్ కాఫీ ట్రై చేద్దామని. ఫస్ట్ మీకు వీడియో తీసి చూపించాక ఫిల్టర్ కాఫీ ట్రై చేద్దామని ఓపెన్ చేయలేదు. సో ఈ వీకెండ్ ట్రై చేద్దాము, ఒక చిన్న పొట్టి వీడియో చేసి పెడతాను ఫిల్టర్ కాఫీ. మా ఇంట్లో బ్రూ ఉంది, బ్రూ తాగి బోరు కొట్టేసింది, అని కొత్తగా ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. ఫుడ్ ఐటమ్స్ ఏం వద్దని చెప్పాను, చెప్తే అత్తయ్య చేసి పంపించారనమాట అప్పటికప్పుడు. మాకు దండిగానే వస్తాయండి ఇండియన్ స్నాక్స్, బాగా ఎక్కువగానే పంపిస్తుంటారు మాకు. సిజర్స్ ఎక్కడ ఉంది కనపట్టలేదు, అందుకని చాకుతో ఓపెన్ చేస్తున్నా. ఇది కారం అండి, సంబార్ కారము. భలే స్మెల్ వస్తుంది, బాగుంటుంది. చిన్నులపాయలు అట్లాంటివన్నీ బాగా ఎక్కువ వేసి చేస్తారు అమ్మవాళ్ళు. స్మెల్ అయితే అదిరిపోతుందండి. చూడండి ఎలా ఉందో కారం, ఫ్రెష్ కొట్టింది, జస్ట్ 1 వీక్ ముందు కొట్టారు అంతే. చూడండి చిన్నులపాయలు. మా వైపు సంబార్ కారం అంటామండి గుంటూరు డిస్టిక్లో. వీటిని కర్రీస్లో వేసుకుంటాం అన్నమాట. స్మెల్ అయితే అద్దరిపోతుంది ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పటికి. మేము కారం చాలా తక్కువ తింటామండి, ఇంకా అంతకుముందు తింటాం అయితే నవ్వేవాళ్ళు, ఇప్పుడిప్పుడు కొంచెం పెంచుతున్నా అనమాట. మరి పిల్లలకి అసలు బయటకు వెళ్తే ఇంకా అసలు కారం అసలు తినకపోతే బతకలేరని. సో ఇంతేనండి వీడియో. మీకు హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.